యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని మాట మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, పని నిలిచిన ఎడల జీతము పుచ్చుకొనును. ఎవరి పనైతే నిలిచి ఉంటుందో వారు జీతాన్ని పొందుకుంటారంట. పని ఎందుకు చేస్తాం? జీతాన్ని పొందుకోవడానికి పని చేస్తాం. ఆ పని సరిగ్గా లేకపోతే, ఆ పని సరిగ్గా చేయకపోతే, ఆ పని స్థిరమైనదిగా లేకపోతే జీతాన్ని ఏ విధంగా మనం పొందుకోగలం? దేవుడు ప్రత్యేకమైన పనులను, పరిచర్యలను నీకు అప్పగించాడు. ఒకవేళ అది ప్రార్థనా పరిచర్య కావచ్చు, విశ్వాస సంబంధమైన పరిచర్య కావచ్చు, లేదా ఆతిథ్యం ఇచ్చే పరిచర్య కావచ్చు, దేవుని మందిరంలో ప్రయాసపడే పనిచేసే పరిచర్య కావచ్చు. ప్రతి పని కూడా పునాది మీద కట్టబడినప్పుడు ఆ పనికి తగినటువంటి జీతాన్ని దేవుడిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నీకు అప్పగించిన పనిని నమ్మకంగా నెరవేరుస్తూ ఉన్నావా? ఆయన పనిలో నీవు నిత్యము స్థిరమైన వ్యక్తిగా ఉంటూ ఉన్నావా? దేవుడు నీ పనిని బట్టి నీకు ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు. ఆయన పనిలో నమ్మకస్తులుగా దేవుడు మిమ్మలను చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆసీనుడైన మా గొప్ప దేవ, మీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని ఈరోజు వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, వర్ధిల్లింపు చేయండి. నాయన, మీరు అప్పగించిన పనులన్నిటిలో అది ఏ పనైనను కూడా నమ్మకస్తులుగా ఉండడానికి, మీ పనిని విధేయతతో, భక్తితో చేయడానికి కావలసిన కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ఈ దినమంతయు కూడా మీ ఆశీర్వాదాలు, దీవెనలు వీరు చేస్తున్న ప్రతి పనిలో మీరు అనుగ్రహించమని, మీ రెక్కల చాటున భద్రపరిచి ఈ వాక్యము ద్వారా మీ ప్రజలను మీరు దీవించి ఆశీర్వదించమని సమస్త మహిమ మీకే చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.